వ్యక్తిని వెంటనే అక్షరికావేశంలో పొడిచి చంపేయాలి అని చాలా మంది కనిపిస్తూ ఉంటుంది. షార్ట్ టెంపర్ తో బాధపడుతున్న పర్సన్స్, వాళ్ళకి సంబంధించి మీరేమిస్తారు ఫైనల్ కన్క్లూషన్? అంటే ఈ ట్రేట్స్ అండి మనకి సాధారణంగా చిన్నప్పటి నుంచి కనిపిస్తాయి. సో ఏంటంటే ఎడ్యుకేషన్, మనం స్కూల్స్ లో చిన్న ఫైట్స్ కానీ అలాంటివన్నీ కనిపించినప్పుడు దాన్ని వాళ్ళని ఇంకా పనిష్ చేస్తే వాళ్ళకేం ప్రయోజనం ఉండదు యాక్చువల్లీ. సో ఇలా ట్రేట్స్ కనిపించిన పిల్లలు కానీ అడాలసెంట్స్, వాళ్ళకి ఆల్రెడీ ఇంకొంచెం క్రిమినల్ బిహేవియర్ పెరుగుతుంది. సో ఇలాంటివన్నీ ఒక కైండ్ ఆఫ్ ఇలాంటి ట్రేట్స్ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనవి కొంచెం ఇంట్రెస్ట్ కలిగించి మనం వాళ్ళని ఒక దారిలో పెట్టడానికి మనం ట్రై చేసి, సో అడాలసెంట్ ఏజ్ గ్రూప్స్ కి ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అండి, అంటే వాళ్ళని పాజిటివ్ గా ఎంగేజ్ చేయడం. అంటే అమ్మా నాన్న వాళ్ళకి ఎప్పుడు పేరెంట్స్ కి తల్లిదండ్రులకు కుదరకపోవచ్చు, కాకపోతే మనం ఒక సమాజంగా వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేసి, ఒకప్పుడు కమ్యూనిటీ హాల్స్ అంటూ ఉండేవి, ప్రతి ఏరియాకు ఉంటే ఆ పిల్లలందరూ అక్కడికి వెళ్ళి ఏదో సాయంత్రం ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు అవి చాలా తక్కువైపోయాయి, కనిపించలే. సో ఇలాంటివన్నీ మనం ఏంటంటే వాళ్ళకి కొన్ని ఇవన్నీ ఇచ్చి పాజిటివ్ గా ఈ అగ్రెషన్ అన్నది మనం ఒక ఛానలైజ్ చేసి, అంటే వాళ్ళకి క్రియేటివ్ వర్క్ ఇచ్చి, లేకపోతే వాళ్ళనే ట్రైనింగ్ ఇచ్చి కంట్రోల్ ఆఫ్ మైండ్ అలా చేసుకుని అడల్ట్స్ కూడా ఏంటంటే కోపం వచ్చినప్పుడల్లా అందరినీ తిట్టేయడమో కొట్టేయడమో ఇలాంటి మనం చాలా సాధారణంగా చూస్తుంటాం. కాకపోతే అవి చిన్నగా ఉండవు, అవి పెరిగి చిలికి గాలవానని అయినట్టు ఇలాంటి దారుణమైన క్రైమ్స్ కి దారి తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఇలా ఉన్నా కూడా మొహమ్మాట పడద్దండి. మెంటల్ హెల్త్ కి ఏంటంటే సైకలాజికల్ గా మనకు అవసరం ఉన్నప్పుడు అది మనం ఏం తప్పు చేయలే. నాకు మానసికంగా నాకు బాగాలేదు, నాకు కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి ఎలాగెళ్తాను, అలాగే నా మనసు బాగాలేకపోతే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ అది జరిగింది అనుకోండి, అది ఎలా అన్నా అవ్వచ్చు. మనం ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అవేర్నెస్, ఇలాగే ఎన్నో ప్రోగ్రామ్స్ చేయొచ్చు అవేర్నెస్ ద్వారా. వాళ్ళకి హెల్ప్ లైన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ మొహాలు కనిపించకుండా, అంటే ఎనానిమస్ గా హెల్ప్ ఇవ్వడం అన్నది మనం చేపడితే ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. ఎందుకంటే అందరూ అన్ని చోట్లకి హెల్ప్ కి రారు కాబట్టి. రిలేషన్షిప్ లో అండి, భార్యాభర్తలకి కపుల్స్ కౌన్సిలింగ్ అప్పుడు అబ్యూజ్ అన్నది మోస్ట్ కామన్. అది ఎవరు రిపోర్ట్ చేయరు, చాలా తక్కువ రిపోర్ట్ అవుతాయి మాకు. సో అందుకని ఏంటంటే అవన్నీ ఒక డిప్రెషన్ రూపంలో, ఒక యాంగ్జైటీ రూపంలో వస్తారు తప్ప అసలు నాకు అబ్యూజ్ జరుగుతోందని ఎవరు రారు. ఓకే మేడం. నెక్స్ట్ పద్మజ పెన్మెట్స గారు, ఫైనల్ కన్క్లూషన్ అండి, ఈ ఇష్యూ అంతటికి సంబంధించి మీరేం చెప్తారు? ఫైనల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్, అవేర్నెస్ అండ్ ఇదంతా ఎంత ఇంపార్టెంటో ప్యారలల్, అంటే ఇవి రెండు ఏంటంటే ప్యారలల్ గా అవ్వాలి. ఒకవైపు నుంచి సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ అవేర్నెస్. ది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు ఏ చాయిస్ తీసుకున్నా ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ అ కాన్సిక్వెన్స్ అనేది చాలా గట్టిగా తెలియాలి. సింపుల్ ఎగ్జాంపుల్, లైక్ ఇప్పుడు మనం అదే అంటున్నాం కదా, సోషల్ మీడియాలో వస్తున్నవి కానీ ఇంకోటి కానీ, మీరు చేస్తున్న ప్రతి దానికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. అంటే లాస్ నీడ్ టు బి చేంజ్ అండి. అండ్ ఇది వరకు ఇది లేదు, లేదా ఇప్పుడు ఎందుకంటే టైంకి అనుగుణంగా మారాలి అని అన్నప్పుడు లీగలీ ఆల్సో ఫ్యూ థింగ్స్ హ్యావ్ టు చేంజ్. ఇప్పుడు ఎవరి పేరో పెట్టేసి డీప్ ఫేక్స్ వస్తున్నాయి, లేకపోతే ఇంకొకటి, అది చేసినప్పుడు దానికి కాన్సిక్వెన్స్ లేదు కాబట్టి ఒక ధైర్యం వస్తుంది. అరే నాకు ఈ రోజు ఈ ఎమోషన్ లో నాకు కోపం వచ్చేసింది, నేను చేసేసానని అనిపిస్తుంది, కానీ ఇది చేస్తే దీని కాన్సిక్వెన్స్ ఇలా ఉంటుంది అనే ఒక అవగాహన ఉన్నప్పుడు అది చెయ్యాలని ఎంత కోపం వచ్చినా అణుచుకుంటారు, ఎలాంటి ఎమోషన్ వచ్చినప్పుడు అణుచుకుంటారు. బేసికలీ మన దగ్గర జరుగుతుంది ఏంటి అంటే కాన్సిక్వెన్స్ క్లారిటీ లేదు మనకి. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దుబాయ్ లో ఇటు డ్రైవ్ చేస్తే ఒప్పుకోరు, అటు డ్రైవ్ చేస్తే ఒప్పుకోరు అని మన వాళ్లే అక్కడికి వెళ్ళి బానే ఉంటారు. కానీ అదే జనం మన దగ్గర ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే దేస్ అ లీనియన్స్. అంటే ఒక ఇందాక అన్నట్టు లీగలీ ఎలాంటి దాంట్లోంచైనా నేను బయటకు వచ్చేయగలుగుతాను అనే ఒక ఇది. అంటే చిన్న పిల్లలు డ్రైవ్ చేస్తున్నారు, బయట యాక్సిడెంట్ చేసి అవతల మనిషి చనిపోతే ఎస్ఏ రాయమని ఇన్ ద జడ్జ్మెంట్